హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ మై పీపుల్. మనమైతే జస్ట్ 6,999కి మనాలి ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫర్ 2 nights and 3 days. సో ఈ ప్యాకేజ్లో మనకి ఇంక్లూజన్స్ ఏముంటాయి అంటే బెస్ట్ వ్యూ ఉండే హోటల్, ఢిల్లీ టు ఢిల్లీ బస్ టికెట్స్, మంచి వ్యూ ఉండే హోటల్, తెలుగు ఫుడ్, తెలుగు గైడ్, అండ్ మీకు ఒకవేళ ఫోటోగ్రాఫర్ అవసరం అయితే మనం ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ని అయితే అరేంజ్ చేస్తాము. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో April 15th లోపల వచ్చారు అంటే మీకు కొంచెం ప్రైస్లో మనాలి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాని తర్వాత అయితే సీజన్ స్టార్ట్ అయిపోతుంది. 40-50% ప్రైజెస్ అయితే హైక్ అయిపోతాయి అనమాట. సో గాయ్స్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? నా నంబర్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్స్ప్లోరా హాలిడే అని చెప్పి నా పేజ్ కూడా ఉంది. నన్ను ఫాలో చేసేయండి, ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, నాకు ఫాలో చేసేయండి అండ్ మీ మనాలి ప్యాకేజ్ బుక్ చేసుకోండి. ఈరోజు అయితే మను టెంపుల్కి వెళ్ళిపోదాం. మను టెంపుల్ అంటే ఒక మహర్షి యోగి ఋషి అనమాట. ఆయన గురించి ఒక టెంపుల్ కట్టారు ఇక్కడ. చాలా బాగుంటుంది, వెళ్ళి చూసేద్దాము. ఇది ఓల్డ్ మనాలి రోడ్లో ఉంటుంది అనమాట. జస్ట్ 1 kilometer ఉంటుంది ఓల్డ్ మనాలి బ్రిడ్జ్ నుంచి. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. పిల్లల స్కూల్ యూనిఫామ్ చూడండి, లైవ్ మ్యూజిక్ 7 PM to 10 PM. ఇలా ఒకటే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మామూలుగా అయితే మీకు క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు కదా, మీరు వచ్చినప్పుడు క్యాబ్ తీసుకుంటారు. క్యాబ్ మను టెంపుల్ దాకా వెళ్ళిపోతుంది. మను టెంపుల్ నుంచి జస్ట్ 2 kilometers దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే షాప్స్ అన్ని తీస్తున్నారు. వెదర్ ఎంత ఉంది తెలుసా? -2 ఉంది. మార్నింగ్ 8:30 టైము. ఇప్పుడు -2లో ఉంది వెదర్ మనాలి. మనం వచ్చిన రూట్ అయితే ఇది అప్ ఉంటుంది కొంచెం. ఓ ఇదే మను టెంపుల్ అనమాట. చూద్దాం లోపలికి వెళ్ళి. ఎవ్వరు లేరు. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. నేను ఒక ఋషి అనుకుంటాను. అమ్మవారు దుర్గాదేవి. కృష్ణుడు హరహర మహాదేవ. సో ఇది మను టెంపుల్ అయితే గైస్ ఇప్పుడైతే మనం మనాలిలో ఉండే ఒక ఫేమస్ బుద్ధిస్ట్ మానెస్టరీకి అయితే వచ్చాము. చాలా మంది మనాలి వచ్చిన ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు ఈ ప్లేస్ని. ఇక్కడ ఈవినింగ్ అయితే బటర్ చాయ్ ఇస్తారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ ఇది. ఒక నమ్మకం అన్నమాట ఇక్కడ. బుద్ధిజంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన అని.
कितने पे करूँ? एक की हमसे ಮ್ಯಾಟರ್ ಗೊತ್ತಿಲ್ಲ ಮೂರು ನಮಗೆ सिवान हो गया ఇది కింద ఫ్లోర్ ఒకటి చాలా పెద్ద బుద్ధుడు అనమాట. కింద కాళ్ళు కనిపిస్తాయి, పైకి వస్తే ఇలా కనిపిస్తుంది. కాళీమాత ఏమో గురు పద్మ శంభవ, గురు పద్మ అంట. ఈ దేవుడు వచ్చేసి హయగ్రీవ అంట. This built by ధర్మశాల. చూసారా, ఇది చాలా పెద్దది. యా, దీన్ని చెప్పాలంటే కొంచెం దలై లామా హిస్టరీ అంతా ఉంది చూడండి. ఇక్కడ ఆయన, ఇక్కడ దేవుడు, బుద్ధుడికి ఎలా జ్ఞానోదయం అయింది ఏంటి, బుద్ధుడి టీచింగ్స్ ప్రీచింగ్స్ అన్నీ గోడ మీద ఇలా పెయింటింగ్స్ రూపంలో పెట్టున్నారు.